ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జీప్లో అభయారణ్యం మొత్తాన్ని చుట్టివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గిర్ అభయారణ్యం అందాలను కెమెరాలో బంధించారు. తాను తీసిన ఫోటోలను ఎక్స్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జునాగఢ్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఆసియాటిక్ సింహాలకు కేంద్రంగా ఉన్న ఈ అభయారణ్యం గుజరాత్ 9 జిల్లాల్లోని 53 తాలూకాల పరిధిలోకొచ్చే 30,000 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సూర్యోదయానికి ముందే ప్రధాని మోదీ రాత్రి తాను బస చేసిన సిన్ సదన్ గురించి గిర్ అభయారణ్యానికి చేరుకున్నారు. జీపులో సింహాల సఫారీ చేశారు. అభయారణ్యం మొత్తం చుట్టి వచ్చారు. ప్రధాని మోదీ వెంట గుజరాత్ కు చెందిన పలువురు మంత్రులు, అటవీశాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభయారణ్యం అందాలను కెమెరాలో బంధించారు. గిర్ అభయారణ్యాన్ని సందర్శించినట్లు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. తాను తీసిన ఫోటోలను ప్రజలతో పంచుకున్నారు. భూగ్రహంపై ఉన్న అపూర్వ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ అన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం గిర్ అభయారణ్యాన్ని సందర్శించినట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కలిసికట్టుగా చేసిన పనులకు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్లు పేర్కొన్నారు. గత కొన్నేళ్ల నుంచి కలిసికట్టుగా చేస్తోన్న కృషి వల్ల ఆసియాటిక్ సింహాల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నట్లు చెప్పారు. ఆసియాటిక్ సింహాల ఆవాసాలను సంరక్షించడంలో గిరిజన సంఘాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల మహిళల పాత్ర ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. గిర్ అభయారణ్యాన్ని సందర్శించిన తర్వాత గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం హెడ్ క్వార్టర్స్ లో జరిగిన బోర్డు సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం అటవీశాఖకు చెందిన మహిళా స్టాఫర్ తో మాట్లాడారు. భూగ్రహంపై ప్రతి జీవరాశి కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల రాబోయే తరాల కోసం వన్యప్రాణుల భవితను కాపాడదామని పిలుపునిచ్చారు. వన్యప్రాణులను కాపాడటాన్ని భారత్ గౌరవంగా భావిస్తోందని మోదీ తెలిపారు.